వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈరోజు నేను చూపించబోయే బైక్ యమహా ఫాసినో హైబ్రిడ్ అనమాట. 2024 మోడల్ చూపించబోతున్నాను. ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 1,23,000 ఉంది. యమహా బైక్ అనగానే పిచ్చ క్రేజ్ ఉంటుంది. పర్సనల్ గా నాకైతే యమహా వెహికల్స్ అంటే చాలా ఇష్టం. సో బండి చూసేద్దాం ఎలా ఉందో. ఫస్ట్ దీని లుక్ చూస్తేనే డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని లేడీస్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే ఈవెన్ బైక్స్ కూడా నాకు తెలిసి యమహా బైక్స్ అనేది చాలా కంప్లీట్ డిఫరెంట్ అవుట్పుట్ ఉంటుంది. సో ఇది కూడా అలాగే డిఫరెంట్ గా ఉంది. దీని హెడ్ ల్యాంప్ విషయానికి వస్తే ఒక లీఫ్ మోడల్ లో క్రోమ్ ఎలిమెంట్ తోటి హెడ్ ల్యాంప్ చేశారు. ఇది ఎల్ఈడి అనమాట. ఇది ఒక స్లీపింగ్ లైన్ లో ఉంది. ఎల్ఈడి డిఆర్ఎల్ అనమాట. సైడ్ లో మనకి ఇండికేటర్స్ కనిపిస్తున్నాయి. ఇది కూడా క్రోమ్ ఎలిమెంట్ తో డిజైన్ చేశారు. మిడిల్ లో అయితే బ్లాక్ ఉంది. ఇది బాడీ కలర్. ఇక్కడ వీల్ కి చూస్తున్నట్టయితే మనకి రిమ్ అనేది గోల్డ్ కలర్ ఇచ్చారు. అది అట్రాక్ట్ చేస్తుంది. అండ్ మడ్ గార్డ్ ఐరన్ ఇచ్చారు. సో ఐరన్ క్లియర్ గా సౌండ్ అయితే తెలుస్తుంది. మొత్తం బాడీ అంతా ప్లాస్టిక్ ఉంది. ఇది మాత్రం ఐరన్ ఉంది. బైక్ వెయిట్ వచ్చి 99 kgs ఉంది. టైర్ విషయానికి వస్తే 90/90 12 inch ట్యూబ్లెస్ టైర్. ఫ్రంట్ మాత్రం డిస్క్ బ్రేక్, బ్యాక్ మాత్రం డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. మిర్రర్ కూడా సేమ్ మనకి హెడ్ ల్యాంప్ ఏదైతే యూజ్ చేశారో లీఫ్ మోడల్ లో మిర్రర్ కూడా యూజ్ చేయడం జరిగింది. మోడల్ యాక్చువల్ గా దీనికి క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేశారు హైలైట్ కోసం, బండి అందాన్ని పెంచడం కోసం. ఇంకా సైడ్ లిక్ వచ్చేస్తే సీట్ చూడగానే బ్రాడ్ గా అనిపిస్తుంది, వెడల్పుగా అనిపిస్తుంది. కూర్చోడానికి కూడా ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. అంటే ముగ్గురు ఇన్ ద మీన్స్ కిడ్స్ అనమాట. ఇది కీ యమహా కి అండర్ సీట్ స్టోరేజ్ మనకి 21 liters ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇక్కడే ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి మనకి 5 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సో దీన్ని అయితే మైలేజ్ కింగ్ అని అంటున్నారు. ఎందుకంటే కంపెనీ క్లైమ్ చేస్తుంది 70 km/L అట. సో కస్టమర్ రివ్యూ ప్రకారం 60 km/L ఇస్తుందని అయితే చెప్తున్నారు. సీట్ అయితే ఓపెన్ చేశాక ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవాలి. ఇవాళ రేపు మనకి సైడ్ చూస్తున్నాము సీట్ ఎత్తకుండా, బట్ దీనికి మాత్రం ఓల్డ్ మోడల్ లోనే ఇచ్చారు. ఫ్రంట్ లో చూస్తే ఫుడ్ స్పేస్ అయితే బాగానే ఉంది. అంటే ఎవరైనా పిల్లల్ని అలా నుంచో పెట్టి తీసుకుని వెళ్ళొచ్చు. ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి హుక్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఫాసినో అని చెప్పి ఫైబర్ లోగో అయితే ఇవ్వడం జరిగింది. మనకి పెడల్స్ కూడా బ్రాడ్ గా ఉన్నాయి. 2 pedals ఇచ్చారు. మామూలుగా ఇలా శారీ కట్టుకొని కూర్చున్న వాళ్ళకి సైడ్ కూర్చోడానికి ఎక్స్ట్రా సైడ్ ఇంకొక పెడల్ ఇస్తారు. సో అదైతే లేదు. 2 pedals మాత్రం ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. ఈ బాడీ షేప్ చూసారు కదా, ఇక్కడ కూడా ఫాసినో మనకి బ్యాడ్జింగ్ అనిపిస్తుంది. సీట్ కింద కూడా క్రోమ్ ఎలిమెంట్ ఈ డిజైన్ చూసారా, ఇది మాత్రం స్పెషల్ గా అనిపిస్తుంది. అంటే ఎక్కడున్నా యమహా బైక్ ఇట్టే క్యాచ్ చేస్తుంది. రేర్ బ్రేక్ ల్యాంప్స్ కూడా డిఫరెంట్ గా దీని లుక్ అయితే చాలా బాగా పెంచుతున్నాయి. ఇది కూడా యమహా బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. బ్రేక్ ల్యాంప్, ఇండికేటర్స్ అయితే హెలోజన్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చున్నప్పుడు సపోర్టింగ్ కి కూర్చోడానికి దానికి ఇది ఇచ్చారన్నమాట సపోర్టర్స్. ఇది కూడా బలంగానే ఉంది. ఇంకా బైక్ కి యమహా కి ఇది 2 keys ఇచ్చారు. ఇది డిజిటల్. ఆన్ చేయగానే అన్ని కనిపిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ కనిపిస్తుంది, ఎంత కిలోమీటర్స్ ట్రావెల్ చేసేది కనిపిస్తుంది. ఇండికేటర్స్ కూడా మనకి అలర్ట్ చేస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్ మనం ఆన్ చేస్తే ఇది కూడా కనిపిస్తుంది. అండ్ ఇవి హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్స్. ఇది ఇండికేటర్స్, ఇది హారన్. ఇది ఏంటంటే మనకి ఆఫ్ అండ్ ఆన్. మనకి ఎక్కువసేపు ట్రాఫిక్ లో కనుక బైక్ ఆగిపోతే ఆటోమేటిక్ గా ఆఫ్ చేసుకోవడానికి బటన్ అయితే ఇచ్చారు. ఇది హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ బటన్. ఇది ఇంజిన్ స్టార్ట్ బటన్. యాక్చువల్ గా పాత బళ్ళు డ్రైవ్ చేసే అలవాటు కదా, సో నా బైక్ లానే ఆన్ చేసి చూపించడానికి ట్రై చేశాను. నవేడేస్ ఏంటంటే సైడ్ స్టాండ్ వేసి ఉంటే కనుక ఇంజన్ అనేది అస్సలు ఆన్ అవ్వట్లేదు. ఇది చాలా సేఫ్టీ అని చెప్పొచ్చు. పిల్లలు ఆకతాయితనంగా బైక్ ఎక్కేసి ఇంజన్ ఆన్ చేయడానికి చూస్తారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకుండా సైడ్ స్టాండ్ తీస్తేనే ఇంజన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో ఆన్ చేసి చూద్దాం. సైడ్ స్టాండ్ తీసి ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తే చాలా తక్కువ సౌండ్ చేస్తుంది కంపేర్ టు ఈవీ వెహికల్ లో కాదు, బట్ ఓకే. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు దీనికి కూడా. చెప్పినట్టే ఈ ఇంజన్ అయితే ఆన్ అయింది. చాలా స్లోగా వస్తుంది సౌండ్ అయితే, పెద్దగా తెలియట్లేదు. ఈవీ వెహికల్ అసలు తెలియదు. కంపేర్ టు పెట్రోల్ బళ్ళు అయితే గనక కొంచెం తెలుస్తుంది అంతే, అంత నాయిసింగ్ అయితే లేదు. దీని మోడల్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. డ్రైవ్ చేసేటప్పుడు కూడా దీని హెడ్ ల్యాంప్ చూసారు కదా, ఏదో ఫేస్ వచ్చినట్టు. సో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ లో మనకి. సో అందుకని గుంతల్లో కూడా నాకు తెలియడం లేదు. ఇదైతే గుంతల రోడ్ ఉంది. మెయిన్ గా చెప్పుకోవాలి, యమహా బైక్ మైలేజ్ కి కింగ్ అని చెప్తున్నారు ఈ బైక్. ఇంకోటి దీని ఆన్ రోడ్ ప్రైస్ 1,23,000 కదా. ఫస్ట్ అయితే 1,10,000 ఉంది బేసిక్ మోడల్. అందులో మనకి డిస్క్ బ్రేక్ రాదు అండ్ డిస్ప్లే మనకి డిజిటల్ రాదు, అదే వేరియేషన్. సో బండి అయితే లైట్ వెయిట్ కదా, ఎలాంటి పర్సనాలిటీ అయినా డ్రైవ్ చేయొచ్చు. అంటే కొంతమంది పిల్లలు సన్నగా ఉంటారు, ఎక్కువ వెయిట్ మోయలేరు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా ఉంది. సో 99 kgs కాబట్టి చాలా ఈజీగా వెయిట్ అయితే ఆపగలుగుతాం. అదైతే నేను క్లియర్ గా అబ్జర్వ్ చేసిన, వెయిట్ అయితే లేదనమాట బండి.
బైక్ డ్యూయల్ కలర్ లో కనిపిస్తుంది. బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో అండ్ క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇంకా హైలైట్ చేస్తుంది. దీని మాక్సిమం టార్క్ వచ్చి 10.3 Nm ఉంది. మాక్సిమం హార్స్ పవర్ వచ్చి 6.0 కిలోవాట్స్ ఉంది. ఓవరాల్ బైక్ లెంత్ వచ్చి 1920 mm ఉంది. విత్ వచ్చి 685 mm ఉంది. హైట్ వచ్చి 1150 mm ఉంది. దీని సీట్ హైట్ వచ్చి 780 mm ఉంది. వీల్ బేస్ వచ్చి 1280 mm ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 185 mm ఉంది. మీరు కొత్తగా కొన్న వెహికల్ ఏదైనా గానీ దాని రివ్యూ మా ఛానల్ ద్వారా పంచుకోవాలనుకుంటే కింద ఉన్న మెయిల్ ఐడికి కానీ మా నెంబర్కి కానీ కాంటాక్ట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.